హలో డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీటింగ్స్ ఫర్ ట్రావెల్. సో మన పటాయ 3 days టూర్ దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నాం. సో 4th డే ఎర్లీ మార్నింగ్ బ్యాంకాక్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో బ్యాంకాక్లో మాది 2 days ప్లాన్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కానీ బ్యాంకాక్ కూడా కవర్ చేయాలి కాబట్టి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఈ ఆన్ ద వేలో ఒక మంచి కాఫీ షాప్ అయితే కనిపించింది, కాఫీ అమెజాన్ అని. సో కొంచెం లోపలికైతే వెళ్ళి ఒక మంచి కాఫీతో రిలీఫ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట. సో పటాయ నుంచి బ్యాంకాక్కి 120 kilometers, ఆల్మోస్ట్ 2.5 hours అయితే జర్నీ పడుతుంది. కాబట్టి మేమే ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాం 1200 bahts. సో మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చి లియోటల్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అదే. అండ్ దీని అవుట్ సైడ్ వ్యూ చూసారా, తోపు ఉంది. అలాగే నైట్ చూడాలి కానీ ఆసమ్ ఉంటుంది హోటల్. అండ్ పర్ డే రూమ్ వచ్చేసి 1400 bahts అనమాట, అంటే ఒక నైట్కి. సో మేము 3 members ఉన్నాం కాబట్టి సుపీరియర్ డబల్ రూమ్ అని తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మేము 3 members డబుల్ కాట్ ఉంటుంది. సో ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 3200 bahts, అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 7000 rupees అనమాట. అంటే 2 daysకి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మేమైతే మార్నింగే వచ్చేసాం కాబట్టి చెకింగ్ చేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేద్దాం అనేది మేమైతే క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయినాం. సేమ్ బాస్, యాక్చువల్లీ పటాయాలో ఏవైతే టిఫిన్స్ ఉన్నాయో బ్యాంకాక్ కూడా అయ్యే టిఫిన్స్ అనమాట. సో మేము చూసి కొంచెం పరేషాన్ అయినా కానీ ఎనీవేస్ మాకు తెలిసిన 1 or 2 items-తో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయి మేమైతే స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ టూర్ ప్లాన్లో మళ్ళీ మనకు ఆకలేసి ప్లాన్ అప్సెట్ అవ్వకూడదు కాబట్టి దీంతో దాంతో అట్లా కవర్ చేసుకుని అడ్జస్ట్ అయిపోయాం. సో ఈరోజు మేము విజిట్ చేసే ప్లేస్ వచ్చి సఫారీ వరల్డ్ అనమాట. అంటే సఫారీ పార్క్ అండ్ మరీనా పార్క్ అని 2 ఉంటాయి అనమాట. ఇందులో బ్యాంకాక్లోని ఇది చాలా ఫేమస్ అండ్ చాలా పెద్ద పార్క్ కూడా. ఆల్మోస్ట్ ఇది 400 acres పార్క్ సెటప్ ఉందన్నమాట. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 1500 bahts పెద్దవాళ్ళకి, అలాగే చిన్నపిల్లలకి అయితే 1400 bahts అనమాట. సో ఈ సఫారీ పార్క్ అనేది మన బ్యాంకాక్ నుంచి ఆల్మోస్ట్ 36 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అదే మా హోటల్ నుంచి అయితే 18 kilometers ఉంది. ఎందుకంటే మేము కావాలనే బ్యాంకాక్కి సఫారీ వరల్డ్కి మధ్యలో తీసుకున్నాం అనమాట, ఎందుకంటే తిరగడానికి ఈజీ అవుతుంది అనమాట. అలాగే ఇందులో 8 shows ఉంటాయి అన్నమాట, లైవ్ షోస్. అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో బిఫోర్ ఏంటంటే మనం టికెట్ తీసుకున్న తర్వాత మనకు ఒక హ్యాండ్కి ఒక స్టాంప్ లాగా వాళ్ళు వేస్తారు. సో ఇది ట్యాగ్ లాగా అనమాట. సో ఆ స్టాంప్ తీసుకొని మనం లోపలికైతే యాక్సెస్ అవ్వాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక మన ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడున్న 8 shows ఉన్నాయని చెప్పాను కదా, అందులో అవి ఏంటంటే ఆరెంగుల్టన్, సీ లయన్, కౌబాయ్ షో, ఎలిఫెంట్ షో, డాల్ఫిన్ షో, స్పై వార్, అలాగే బర్డ్స్ అండ్ యానిమల్స్ కంటే బాస్ చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్లో ఉన్న యానిమల్స్, బర్డ్స్ అన్ని ఇక్కడ డెఫినెట్లీ పెట్టేశారనమాట. సో ఇది ఎస్పెషల్లీ కిడ్స్కి అయితే మాత్రం అమేజింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కిడ్స్ అని పెద్దవాళ్ళని తేడా లేకుండా అయితే విచ్చలవిడిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం టికెట్ తీసుకున్న తర్వాత మనకు ఒక మ్యాప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే షో టైమింగ్స్ కంప్లీట్గా ఒక పాంప్లెట్ రూపంలో ఇస్తారనమాట. మనకి ఏ షో ఏ టైంకి ఉందన్నది క్లియర్గా అందులో ఉంటుంది. సో మనం ఎటువంటి గైడ్స్ కానీ ఎవరు అవసరం లేదు. సో మనం ఆ టైమింగ్స్ని బట్టి, ఆ మ్యాప్ని బట్టి మనం వెళ్ళిపోవటమే. సో ఈ ఆన్ ద వేలో అంటే ఫస్ట్ షోకి మనం ఏదైతే ఆరెంగుల్టన్ అంటే మంకీతో షో ఉంటుంది. సో ఈ షోకి వెళ్ళేలో ఆన్ ద వేలో మనకి చాలా బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ ఈ ఫిషెస్, క్రొకోడైల్స్ చాలా కనిపిస్తాయి అనమాట. ఇవన్నీ చూసుకుంటూ అలా ముందుకు మూవ్ అయ్యి వెళ్ళిపోవటమే. సో ఓవరాల్గా ఫస్ట్ షో వచ్చేసి 10:15కి. సో ఈ జంగిల్ వాక్ అని ఒకటి ఉంది కదా, సో ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ అయితే మనకు కనిపించినాయి అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చెప్పాను కదా, పిల్లలకైతే తిరుగుండదు అనమాట, తోపుగా అయితే ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. సో మా వాడు ఆల్రెడీ కెమెరామ్యాన్ అయిపోయాడు, ఆల్రెడీ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసాడు. సో అదనమాట ఈ పార్క్ గురించి ఎంత చెప్పినా తక్కువ అనమాట. ఎందుకంటే ఇది చిన్న పార్క్ కాదు, ఆల్మోస్ట్ 400 acres-లో ఉన్న పార్క్ సెటప్ అయిందనమాట. అంటే ఆల్మోస్ట్ ఇది చాలా పెద్ద పార్క్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని యానిమల్స్కి అయితే ఫీడింగ్ చేసే ఆప్షన్స్ కూడా, అంటే మనం ఫుడ్ తినిపించే ఆప్షన్ కూడా ఉంది. ఈ బకెట్ కనిపిస్తుంది కదా, ఇది 100 bahts తీసుకుంటారు. సో మనం 100 bahts కనుక పే చేస్తే మనకు ఒక బకెట్ ఇస్తారు. సో మనం వెళ్ళి వాటికి ఫుడ్ అయితే తినిపించవచ్చు, అవసరం ఉంటుంది. ఇలా అన్ని పార్క్స్ అయితే అంటే యానిమల్స్, బర్డ్స్ని అయితే చూసుకుంటూ ఈ పార్క్లో ముందుకు మూవ్ అయిపోవచ్చు. సో ఓవరాల్గా మన షో వచ్చేసి 10:15కి అనమాట. ఇది ఆ స్టేజ్ సెటప్. చాలామంది స్కూల్ పిల్లలు అయితే వస్తూ ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడికి. సో ఈ లైవ్ షో ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి.ต้องมีความสามารถพิเศษแอคชั่นสกิลโชว์
సో ఇలా ఒక షో కంప్లీట్ అవ్వగానే ఇంకొక షో హార్డ్లీ 15 minutes గ్యాప్లోనే మనకి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ షో వచ్చేసి ఎలిఫెంట్ షో అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. ఎలిఫెంట్స్తో చాలా సర్కస్ అన్నీ చేపిస్తూ ఉంటారు. సో చెప్పాను కదా, ఇది చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇది కూడా ఒకసారి లైవ్ చూసేద్దామని. అలాగే మన నెక్స్ట్ షో వచ్చేసి స్పై వార్ అనమాట. ఇది కూడా ఆసమ్ ఉంటుంది, అంత లైవ్ రికార్డ్ అవుతుంటుంది అనమాట. తోపు అనిపిస్తుంది ఇది కూడా. అలాగే ఈ షోస్ కవర్ చేస్తూ మధ్య మధ్యలో ఒక 30 minutes అలా గ్యాప్ వచ్చినప్పుడల్లా మనం యానిమల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఉంటాం అనమాట. చాలా తోపు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అలాగే ఇక్కడ ఒక నాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. అదేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. లెట్స్ వాచ్. ఏదో తేడాగా ఉందంటే సో తోపు ఉంది కదా, నాకే తెలియదు అనమాట కూర్చున్న వరకు అది హెడ్ అట్లా టర్న్ ఇస్తుందని. టర్న్ ఇవ్వగానే నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి బాస్. మైండ్ బ్లాక్ అయిపోయింది 2 నిమిషాల పాటు. సో అలాగే మన నెక్స్ట్ షో వచ్చేసి డాల్ఫిన్ షో అనమాట. కిడ్స్ చూసారా ఎంతమంది వచ్చారో, వాళ్ళ ఆనందానికి అంతు లేదనమాట. అలాగే మన నెక్స్ట్ షో వచ్చి సీలోయిన్ ఏంటంటే చాలా చిన్న షో అనమాట. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి లాస్ట్ షో ఏంటంటే కౌబాయ్ షో అనమాట. ఇది మాత్రం తోపు ఉంటుంది, అల్టిమేట్ అనిపిస్తుంది అనమాట. అంత లైవ్ నడుస్తూ ఉంటుంది. అప్పట్లో అంత సెటప్ వేసి పెట్టేశారు అక్కడ రెడీగా. సో 1 by 1 వస్తూ అలా షో అయితే స్టార్ట్ అయిపోయింది. అమేజింగ్ ఉందన్నమాట. సో మేమైతే సక్సెస్ఫుల్గా సఫారీ వరల్డ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ మీకోసం సఫారీ వరల్డ్ ఫుల్ బ్లాగ్ డిస్క్రిప్షన్లో లింక్లో ఉంది. సో మీరు డెఫినెట్లీ చూడొచ్చు. అలాగే నెక్స్ట్ డే మేము కొన్ని స్ట్రీట్స్ అయితే కవర్ చేసాం. అది బ్యాంకాక్లో కౌబాయ్ స్ట్రీట్స్ అలా కొన్ని ఉన్నాయన్నమాట. చాలా సూపర్ ఉంటాయి, తోపు ఉంటాయి. సేమ్ పటాయాలో వాకింగ్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో దాని రిలేటెడ్ అనమాట. సో అలా మనం బ్యాంకాక్లో 2 days టూర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. బట్ 2 days వీడియోస్ని మర్జ్ చేసి చిన్న షార్ట్ వీడియో చేశాను అనమాట. మళ్ళీ ఒకసారి బ్యాంకాక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి దిగిన తర్వాత పటాయాకి డైరెక్ట్లీ బస్సెస్ ఉంటాయి. డైరెక్ట్ మీరు పటాయా వెళ్ళిపోండి. పటాయాలో మినిమం 4 days స్టే చేసేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ ఐలాండ్ ఉంటుంది, డెఫినెట్లీ విజిట్ చేయండి. ఐలాండ్కే 1 day పోతుంది అనమాట. మిగతా 3 days మీరు పటాయా అంతా కవర్ చేసుకోవచ్చు, వాకింగ్ స్ట్రీట్స్ అండ్ ఆల్. అక్కడి నుంచి మీరు బ్యాంకాక్ 2 days కంటే ఎక్కువ అవసరం లేదు. మ్యాక్సిమం నేను చెప్పాలంటే 1 day మోర్ దెన్ ఇనఫ్. సో 2 days చూసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్ సువర్ణభూమికి వచ్చి మనం రిటర్న్ ఫ్లైట్స్ వచ్చేయచ్చు. ఇక్కడ ఏంటంటే అన్ని హోటల్స్లో వైఫై ఫ్రీ ఉంటుంది. బట్ మీ ఫోన్ యాక్టివేట్ కావాలంటే రోమింగ్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. అండ్ మేము బుక్ చేసుకున్న హోటల్స్ వచ్చేసి అంటే హోటల్స్ ఏ త్రూ బుక్ చేసుకున్నాం అంటే booking.com మేక్ మై ట్రిప్ నుంచి అయితే చేసుకున్నాం. అలాగే టికెట్స్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ యాత్రలో చేసుకున్నాం. అలాగే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. పటాయ్ బీచ్ రోడ్లో కొంతమంది ఢిల్లీ ఆర్ ముంబైకి సంబంధించిన క్యాండిడేట్స్ మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంది, హనీ తీసుకోండి, దాని ఫేస్ పౌడర్ తీసుకోండి, తొక్క తోలు అంటారు. బట్ వాళ్ళందరినీ అవాయిడ్ చేయండి, అంత ఫేకే అనమాట, జాగ్రత్త కొన్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా డౌట్ ఉంటే మాకు కామెంట్ చేయొచ్చు, డెఫినెట్లీ రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.